నేడు భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన రోజు. నేడు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకునే రోజు. నేడు దేశభక్తిని, ఐక్యతను పెంపొందించుకునే రోజు. నేడు భవిష్యత్ తరాలకు స్వాతంత్ర విలువను తెలియజేసే రోజు. నేడు భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా అవతరించిన రోజు. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన ఆగస్టు 15, 1947 తేదీని మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటాం. దేశం కోసం పోరాడిన వారి ధైర్య సాహసాలను గౌరవిస్తాం. బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి కోసం భారతదేశం చాలా కాలం పాటు పోరాడింది. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, రాణి లక్ష్మీబాయి మరియు మరెందరో స్వాతంత్ర సమరయోధుల నాయకత్వంలో స్వాతంత్ర పోరాటం జరిగింది. ఎందరో వీరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్రం కోసం పోరాడారు. తద్వారా 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎర్రకోటలో ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారు. పాఠశాలలు, కళాశాలలు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జెండా వందన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు మరియు దేశభక్తి గీతాలను పాడతారు. మిత్ర మీడియా ప్రేక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.